So welcome to part 4 of Mystery Jewelry Bag. Hello friends. Almost 10కి వచ్చేసింది అనిపిస్తుంది. We'll take కానీ బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీకు చూపించుకుంటూ చేస్తుంటే కూడా నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది. మన ఛానల్ బాగా నడిస్తే నేను ప్రతి వీక్ కానీ వీక్లీ ట్వైస్ కానీ చేయనీకే చూస్తా. బికాస్ మనీ కూడా కావాలి కదా చేయనీకే. చూడండి చాలా బాగుంది. ఇది లైట్ బ్లూ కలర్ పెన్నెంట్ ఇచ్చిండు. దీనికి అంటుకోవట్లేదు కానీ చాలా బాగుంది. మోస్ట్ ప్రాబ్లీ సిల్వర్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. ఇట్లా చూస్తే ఫస్ట్ ఇది $2.99కి పెట్టిండు. మీకు అనిపిస్తుంది కదా ఇది. సో నేను ఇది కిప్ పైలోనే పెడతా. ఇదే నెక్లెస్ వచ్చిందండి. చూస్తే స్టాంగల్డ్, బాగా ట్యాంగిల్ అయ్యింది. చూడండి ఇవి ఇరిగిపోయినాయి. అండ్ ఇది ఏం మెటల్లో తెలీదు, మంచిగా అంటుకుంటుంది నాకు తెలిసి ఇనుము. అండ్ ఇరిగిపోయింది ఇనుము, మనం ఏం చేసుకోలేము దీన్ని. $2.99కి పెట్టండి ఫస్ట్. సో మనము డిస్కార్డ్ పైల్లో పెట్టుకుందాము. లేటర్ ఆన్ విల్ సీ వాట్ వీ కెన్ డూ విత్ దాట్. బ్రోచ్ అండి, చాలా బాగుంది కలర్ఫుల్గా. వీటి మెకానిజమ్స్ కూడా నాకు చాలా నచ్చుతాయండి. ఇక్కడ చూడండి ఎట్లా ఇచ్చిండో, బాగుంది. మనకి ఇప్పల్లో పెట్టుకుందాం దీన్ని. ఇది ఒక చాకులాగా బ్లేడ్ లాగా ఉంది, ఏంటిదో మరి. బట్ బాగుంది బాగుంది, మీరే చెప్పాలి బాగుంది లేనిది. ఇక్కడ బాగా ట్యాంగిల్ అయి ఉన్నాయి. ఇలా ఉంది ఒకటి, ఏంటిదో ఇది. ఇక్కడ సైడ్ ఏమో రోజ్ గోల్డ్ కలర్ చెమ్కీలు వేసి ఉన్నాయి, ఇక్కడ సిల్వర్. అంటుకొనైతే అంటుకోవట్లేదు, బట్ చైన్ అయితే అంటేసుకుంటుంది. నాకు తెలిసి ఇది దాన్ని ఏమంటారు, ఇనుముది. నాకైతే నచ్చలేదు. సో నేను దీన్ని డిస్కార్డ్ పైల్లోనే పెడతా. అండ్ ఇది ట్యాంగిల్డ్ అయ్యింది, నేను తర్వాత తీస్తాను. బట్ దీంతో పాటు ఇంకొకటి కూడా వచ్చింది. వావ్, కనిపిస్తుందా బటర్ఫ్లైస్ది? ఇది నేను ఉంచుకుంటాను, బాగుంది. సో లెట్స్ చెక్ ద. దీంట్లో 2-3 ట్యాంగిల్ అయి ఉన్నాయి, బట్ దీనికైతే అంటుకోవట్లేదు. యాక్చువల్ ఈ నెక్లెస్కున్న దానికైతే అంటుకోవట్లేదు, బట్ 2-3 ట్యాంగిల్ అయి ఉన్నాయి. ఆ ట్యాంగిల్లో ఇదొకటి యేసుప్రభువుది, జీసస్ క్రైస్ట్ వచ్చింది. యా, అది అంటుకుంటుందా? ఏదో అయితే అంటుకుంటుందండి నీ గ్రూప్లా. ఐ నీడ్ టు డీటాంగిల్ ద స్టఫ్. బట్ ద బటర్ఫ్లైస్ అయితే చాలా బాగుంది. నేను ఇది ఇక్కడ పెట్టుకున్నాము. దెన్ వీఆర్ ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద బ్యాగ్. ఇవి పిన్స్ ఉంటాయి కదా, ఇవి కోట్స్కి పెట్టుకోవడానికి అలా పిన్స్ అనుకుంటున్నాను నేను. లెట్స్ ట్రై. మ్యాగ్నెటిక్ టెస్ట్ అయితే వర్క్ చేస్తలేదు, బట్ క్లియర్ డిస్కలరేషన్ అయితే ఉన్నది. సో నేను యూజ్ కూడా చేయను. సో నేను మళ్ళీ డొనేషన్ పైల్లో పెట్టేస్తా. పిచ్చిగా 2-3 వచ్చినాయండి. చూడండి, దీన్ని ఏం చైన్ అంటారో నాకైతే తెలీదు. బాల్స్ లింక్ చైన్ అంటారా, మరి ఏమంటారో తెలీదు. బట్ రైట్ అవే అతుక్కుంటుంది. అండ్ స్టీల్ ఆర్ ఇనుము అందండి. కనుక డిస్కలరేషన్ అయితే ఏమీ లేదు, మంచి కండిషన్లోనే ఉంది. బట్ నేను వేసుకోను, అది నేను యూజ్ కూడా చేయను. సో ఇది నేను మళ్ళీ డొనేషన్ పైనలోనే పెట్టేస్తా.
ఇది చూడండి, బాగుందా? కాస్ట్యూమ్ జ్యువెలరీ అంటారు కదా, అదండి ఇది. ఇట్లా ఉన్నది చూడండి. ఇలా వేసుకుంటే ఇలా ఉన్నది, బాగానే ఉంది. బట్ కాస్ట్యూమ్ జ్యువెలరీ దట్స్ ఓకే, ఉంచుకోవచ్చు మనము. నేను ఉంచుకుంటా దీన్ని. విల్ కీప్ ఇన్ ద కీప్ పైల్. ఇలా వచ్చింది. మ్యాగ్నెటిక్ టెస్ట్ చేద్దాము. అంటుకోవట్లేదు, మేబీ రాగి అట్లా అయి ఉంటుంది. చాలా డిస్కలరేషన్ ఉంది మీరు చూస్తే. ఇట్స్ బెటర్ ఐ విల్ కీప్ దిస్ ఇన్ ద డిస్కార్డ్ పైల్. వావ్, దిస్ ఇస్ బ్యూటిఫుల్. చాలా బాగుంది, చూసిండ్రా? మంచిగా ఉంది కదా. అండ్ ఇది చైన్. దీన్ని ఫస్ట్ $4.99కి పెట్టిండు. కానీ బ్రాండ్ మార్కింగ్స్ అయితే ఏం లేవండి దీని మీద. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరీ ఓల్డ్ అయినా బ్రాండ్ మార్కింగ్స్ ఉండకపోతుండొచ్చు లోకల్ జ్యువెలర్స్ దగ్గర తీసుకుంటే. వీళ్ళు మ్యాగ్నెట్ టెస్ట్కి అతుక్కోవట్లేదు. సో బాగుంది. ఇది నేను డెఫినెట్గా వాడుకుంటా. ఆర్ఎల్స్ ఎవరికైనా ఫ్రెండ్కి గిఫ్ట్ ఇస్తా, బర్త్డేస్కి. అలా బాగుంది కదా. కిప్పలా పెట్టుకుందాం. యూఆర్ ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వన్. ఇదేంటిదో అని బ్రేస్లెట్, స్టోన్స్ కూడా పోయినాయి. అండ్ ఒకసారి చెక్ చేద్దాం. అంటుకోవట్లేదు. మేబీ ఏం మెటల్ అయి ఉంటుందో మీరే కామెంట్ చేయండి. ఇది లాక్ మెకానిజం కూడా ఇలా ఇచ్చిండ్రు, బాగుంది ఇది. బట్ వీటిలో ఉన్న స్టోన్స్ అయితే పోయినాయి, యూజ్ లేదు. ఇంకా డిస్కలరేషన్ కూడా ఉన్నది. మరి డిస్కలరేషన్ ఏంటిదో చూడాలి. ఉంది చూడండి. అండ్ ఎలాగైనా ఇవి ఊడిపోయినాయి కాబట్టి నేను యూజ్ కూడా చేయను. సో నేను డిస్కార్డ్ పైల్లో పెడతా. ఇదేదో చైన్ అండి, సిల్వర్ కలర్ది. బట్ దీనికి ఇది వచ్చిందండి. ఇది దాని లాకెట్. అదేం లాకెటో, చాలా డిస్కలరేషన్ అయితే ఉంది దానికి. మేబీ సిల్వర్ అయి ఉండొచ్చు, చెప్పలేము ఆక్సిడైజ్ అయితే. బట్ ఇదైతే కాదు, ఇది స్టీల్. సో నేను యూజ్ కూడా చెయ్యను. సో నేను ఇది మళ్ళీ డొనేషన్ పైల్లోనే వేసిస్తా. మీరు చూడండి, ఇది దానికి లాకెట్. ఇది చూడండి, ఇయర్ రింగ్ బాగుంది. ఇయర్ రింగ్ మార్కింగ్స్ అయితే ఏం లేవు. బట్ సిల్వర్ టెస్ట్కి బాగా అంటుకుంటుంది. బట్ బాగానే ఉంది చూడ్డానికి. డిస్కలరేషన్ అయితే లేదు, స్టెయిన్లెస్ స్టీల్ అయి ఉంటుంది. నేను ఇది నా ట్రీకి పెడతా. చూడండి, బ్రేస్లెట్, ఐ లవ్ ఇట్. చాలా బాగుంది. ఆక్సిడైజ్ జ్యువెలరీది చూడండి, తీసుకుంటే ఇలా ఉంటుంది, బాగుంది. మీ దగ్గర ఏమైనా ఆక్సిడైజ్ కలర్ అంటుకొని అయితే అంటుకోవట్లేదు. బట్ మిడిల్ అంటుకుంటుంది. బట్ చైన్ అయితే అంటుకోవట్లేదు. చాలా బాగుంది. సో నేను ఉంచుకుంటా. చూసిండ్రా ఎలా ఉందో? నచ్చిందా మీకు? మీకు గుర్తుంటే ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ ఇయర్ రింగ్. ఆల్రెడీ ఒక పార్ట్ ఉంది కదా నా దగ్గర. కానీ దాని వెనకాల దిమ్మలు లేవు. ఆ దిమ్మలు నేను తీసుకొచ్చి ప్లాస్టిక్వి పెట్టి మీకు ట్రీ చూపిస్తా. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసిందండి. ఇది ఒక ఇయర్ రింగ్. ఇది ఇంకోటి. నాకు తెలిసి ఇవన్నీ కాస్ట్యూమ్ జ్యువెలరీ. ఇది ఇంకొకటి వచ్చింది మీరు చూస్తే. ఇదైతే బాగుంది. ఇది డైలీ వేర్కి కూడా యూజ్ చేయొచ్చు.
బట్ ఇవన్నీ ఒకటొకటే ఉన్నాయి కాబట్టి పీసెస్ నేను పక్కన పెడతా. ఇది చాలా బాగుంది. వావ్, స్టెలా అండ్ డాట్ అని రాసిందండి దీని మీద. సో మీకు ఇంకోటి కూడా వచ్చింది దాన్ని. ఇలా ఉన్నాయి. డెఫినెట్గా గోల్డ్ అయితే ఆకుండొచ్చు, కాకపోతే చాలా బాగుంది మెటల్ చూడడానికి కూడా. అండ్ ఇక్కడ 2 ఇయర్ ఇక్కడ 2 ఇయర్ రింగ్స్ ఉన్నాయండి, చూడండి చాలా బాగున్నాయి. సిల్వర్ అయి ఉండొచ్చు నాకు తెలిసి. సో నేను నా 3కి పెడతా. ఓకే, 3కి పెట్టేద్దాము. ఇక్కడ చూడండి ఇంకొక చిన్నది, ఇంతకుముందు చూసాం కదా అలాంటివే కాస్ట్యూమ్ జ్యువెలరీ నాకు తెలిసి. ఇంకోటి ఇది వచ్చింది, చూస్తే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయండి. ఇది చూడండి, ఇది ఇంతకుముందు వచ్చిన దానికి పేరు. చిన్నది ఇంకోటి ఏమో వచ్చింది, దీనికి పేరు ఉందో లేదో తెలీదు. ఇవన్నీ నాకు తెలిసి కాస్ట్యూమ్ జ్యువెలరీయే. ఇక్కడ ఏదో చైన్ ఉంది, దీంట్లో ట్యాంగిల్ అయిన చైన్, సన్షైన్. ద థింగ్ ఈజ్ ఇట్స్ ఆల్రెడీ ఐ కెన్ సీ డిస్కలరేషన్, బ్యాడ్ డిస్కలరేషన్. సో ఇదైతే నేను ఉంచుకోలేను. సో చూడండి, మార్కింగ్స్ కూడా ఏం లేవు దాని మీద. కాస్ట్యూమ్ జ్యువెలరీ లోవిసాలా తీసుకున్నదా లేకపోతే మరి ఐ డోంట్ నో. సో డిస్కార్డ్ పైల్లో ఉంటుంది. అండ్ ఇదండి లాస్ట్ వన్ చైన్. సో దీనికి ఏమీ లేవు అండ్ లాస్ట్కి మంచిగా అంటుకుంటుంది. సో ఇది డెఫినెట్గా కాస్ట్యూమ్ జ్యువెలరీ లైక్ ఇనుము ఆర్ స్టీల్. సో అది డిస్కార్డ్ పైల్లోనే ఉంటుంది. అండ్ వన్ మోర్ ఈజ్ దేర్, లైక్ ఇది ఇలా ఉంది, దీన్ని ఏమంటారో నాకు తెలీదు, అంటుకుంటలేదు. సిల్వర్ అయి ఉంటుంది నాకు తెలిసి, కానీ చాలా బాగుంది. ఐ లవ్ ఇట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ నేను ఎవ్రీ వీక్ పెట్టడానికి చూస్తాను. థ్యాంక్ యూ ఆల్, and we'll see you in the next video. Thank you.